హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తేజ వండర్స్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ లెగ్ ఫ్రై. ఎలా చేద్దామో చూద్దాం. 2 చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని పావు స్పూన్ సాల్ట్, హాఫ్ లెమన్ పిండుకొని బాగా ముక్కలు పట్టే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. పగలగొట్టుకొని పెట్టుకుని ఉన్న 1 ఎగ్ను యాడ్ చేసుకోవాలి. ఎగ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ లేకపోతే పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ను యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఆ ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇలా ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ముక్కలను బయటికి తీసుకోవాలి. ఆ మసాలా అనేది బాగా ముక్కలకు పడుతుంది. ఒక కడాయిలో ముక్క మునిగే వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముక్కలను అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే ముక్క అనేది మాడకుండా ఉండాలి. వేపుకుంటూ ఉండాలి. ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్కి జాగ్రత్తగా తిప్పుకుంటూ వేపుకోవాలి. ముక్క బాగా లోపల వరకు ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూసారు కదా, ముక్క ఉడికిందో లేదో నేను టెస్ట్ చేస్తున్నాను. అలా మీరు కూడా టెస్ట్ చేసుకోండి. అంతే అండి, చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది. తీసుకొని ఇలా టిష్యూ పేపర్ మీద సర్వ్ చేసుకోవాలి. ముక్క అనేది ఎంతవరకు ఉడికిందో నేను మీకు చూపిస్తాను. చూసారా, బాగా ఉడికిపోయింది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.